మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ పూజారి ఫారినరు. ఇవాళ ఫ్రెండ్ బర్త్డే ఉందని వాడు టెంపుల్కి వెళ్దామంటే రెడీ అయిపోయి మేము టెంపుల్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ సిడ్నీలో మన టెంపుల్స్కి మాత్రం ఏం కుదవలేదు, అన్ని దేవుళ్ళ గుళ్ళు ఇక్కడ ఉంటాయి. అయితే ఇవాళ మేము వెళ్ళింది సిడ్నీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అనమాట. అది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చూడండి. అయితే ఇక్కడ ప్రతిరోజు భజన మాత్రం కంపల్సరీ అనమాట. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ పూజారి ఫారినరు. మన కల్చర్ యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఇష్టం. ఈ గుడిలో చాలామంది ఫారినర్స్ వాలంటరీగా కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారనమాట. సో మేము కాసేపు కూర్చొని భజన చేసుకొని తర్వాత దర్శనం చేసుకొని తినడానికి వెళ్ళిపోయాం. అయితే ఈ ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు వీళ్ళే ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా అదే ప్రసాదం లాగా అనుకోండి. అయితే ప్రసాదం అంటే ఏదో 1-2 వెరైటీస్ పెట్టి వదిలేస్తారు అన్నట్టు ఉండదు, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. కలర్ఫుల్ ఉంది అసలు. ఇంకా తిన్న తర్వాత మన ప్లేట్లు మనమే కడుక్కోవాలన్నమాట. అన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి ఇక్కడ. మనం వాలంటరీగా మన సైడ్ నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్ కావాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పినా కదా ఇక్కడ ఫారినర్స్ చాలా ఎక్కువ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు భగవద్గీత, కృష్ణుని గురించి, ఇవన్నీ. అంత డెడికేషన్ ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్లీ ఇవాళ చాలా లాంగ్ డే అనమాట. మేము గుడి తర్వాత ఇటు నుంచి ఇటే సిటీకి వెళ్ళినాం. అక్కడ సిడ్నీ వైల్డ్ లైఫ్ అండ్ సీ వరల్డ్ కూడా చూసినాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్.